హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 82 విందాం. వర్షిణికి ఆ బీచ్ పరిసరాలు చూస్తుంటే తాను ఇషాన్ గడిపిన మధురమైన క్షణాలు గుర్తొస్తున్నాయి. ఎన్ని అందమైన సాయంత్రాలు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ గడిపేశారు. తమ పెళ్ళైన తర్వాత తనకి బీచ్ అంటే ఇష్టమని ఇక్కడికి తీసుకొచ్చాడు కదూ. చక్కగా అలంకరించిన బోట్లో తమ ఫస్ట్ నైట్ జరిగింది. ఆ రోజు ఇషాన్ తన మెడలో తాళి కట్టగానే ఎంత సంతోషపడింది. ఒక పక్కన తల్లిదండ్రులకు చెప్పలేదన్న బాధ ఉన్నా మరో పక్కన తనకి ఇషాన్ దక్కాడు. తమ ప్రేమ గెలిచిందన్న సంతోషం తనలో నిండుగా పొంగిపొర్లింది. ఇంటికి వెళ్దామంటే వద్దని ఇక్కడ తీసుకొచ్చాడు. తమ ఫస్ట్ నైట్ ఈ సముద్రం సాక్షిగా జరగాలని, నీకు బీచ్ అంటే ఇష్టం కదా అని ఇక్కడ ఏర్పాటు చేశానని ఎంత అందమైన కబుర్లు చెప్పాడు ఇషాన్. నిజంగా తన మనసిరిగి ప్రవర్తించిన ఇషాన్ మరింతగా గొప్ప ప్రేమికుడిగా కనిపించాడు ఆమెకి. అతన్ని మరింతగా ప్రేమించింది. అతనే తన సర్వస్వం అనుకుంది. ఈ సముద్రం సాక్షిగా జరిగిన తమ కలయిక నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుందనుకుంది. కానీ ఆ ఒక్క రాత్రితోనే తన సంతోషం దూరమైంది. ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. ఆ జ్ఞాపకాల సుడిగుండాల నుంచి తేరుకోలేకపోతోంది. ఇంతలో వర్షిణి ఫోన్ మోగింది. ఆమె ఉలిక్కిపడి చూసింది. ఆమె తల్లి చేస్తోంది. గబగబా కళ్ళు తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటి మమ్మీ ఇప్పుడు ఫోన్ చేశావు? నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఫోన్ చేస్తానని చెప్పాను కదా అంది. నువ్వు ఇంటికి రాకు అంది స్రవంతి. ఏ? ఆశ్చర్యంగా అడిగింది వర్షిణి. బస్మతి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాయి అంది స్రవంతి. దేనికమ్మా? అయినా ఇప్పుడే ఎందుకు మరింత ఆశ్చర్యంగా అంది వర్షిణి. ఏం లేదే, ధ్రువ్ బాగా ఏడుస్తున్నాడు. పైగా ఆంటీ వాళ్ళ ఇంటికి మధ్య వెళ్ళలేదు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. అవునా? ఎందుకు ఏడుస్తున్నాడు? ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడా? కంగారుగా అడిగింది వర్షిణి. ఇప్పుడు ఏడవడం లేదులే, ఇక్కడికి తీసుకురాగానే ఆడుకుంటున్నాడు. రిత్విక్ స్వీటీతో బాగా ఆటలాడుతున్నాడు. వాళ్ళు అలవాటు కదా. అక్కడ ఒక్కడే అయ్యేసరికి వాడికి కూడా బోర్ కొట్టినట్టుంది. కాస్త ఏడిపించేసరికి సరే అని తీసుకొచ్చాను ఇక్కడికి. ఆంటీ వాళ్ళేమో డిన్నర్ చేతురుగానే ఉండండి అంటూ బలవంతంగా ఉంచేశారు. డాడీ కూడా ఏదో మాట్లాడాలని ఇటు వస్తానన్నారు. నిన్ను కూడా రమ్మంటున్నారా ఆంటీ? ఇటు వచ్చేసే, డిన్నర్ చేసి అందరం కలిసి వెళ్దాం అంది స్రవంతి. ఎందుకులే మమ్మీ, మీరు చేసి వచ్చేయండి, నేను ఇంటికి వచ్చేస్తానంది వర్షిణి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక. ఏంటి బంగారం, ఆంటీ వాళ్ళు అంతగా పిలుస్తుంటే అంటుండగా ఇంతలో వసుమతి ఫోన్ తీసుకుని, అదేంటి వర్షిణి, రావచ్చు కదా, మీ ఇంటికి వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోయావు. మీ ఆంటీ అంటే నీకు అభిమానం పోయిందని 4 డైలాగులు వేసేసరికి వస్తానా ఆంటీ అంటూ నీరసంగా అంది వర్షిణి. నిన్నగాక మొన్నొచ్చి అందరూ కలిశారు. తను CEO ఛార్జ్ తీసుకున్నందుకు పార్టీ జరిగింది, అప్పుడు వచ్చారు. ఈ 1-2 రోజుల్లో ఏమైపోయిందో. ఎన్ని రోజుల నుంచో కలవనట్టుగా ఆంటీ డైలాగులు. దాని తోడు మమ్మీ కూడా. మమ్మీ మరీ వాళ్ళతో అటాచ్మెంట్ పెంచుకుంటోంది. వీళ్ళిద్దరికీ తోడు ధ్రువగాడు కూడా ఒకడు. మాట్లాడితే ఇషాన్ జాంక్ ఎక్కేస్తాడు. ఆంటీ సరే సరే, అసలు నేనే ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను. ఇషాన్ చేసిన పనికి మండిపోతోంది. అతను చేసిన మోసానికి క్షమించాలనిపించడం లేదు. వీళ్ళిద్దరేమో వాళ్ళకి అతుక్కుపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదని తలపట్టుకుంది వర్షిణి. ఇంతలో వర్షిణికి ఫ్లైట్ టైం అవుతుందని గుర్తొచ్చి లేచి నిలబడి చూసింది. కాస్త దూరంగా రమేష్ నిలబడి సముద్రాన్ని చూస్తున్నాడు. అతన్ని చూడగానే నిట్టూర్పు విడిచింది వర్షిణి. పాపం, రమేష్కి కూడా తన ప్రేమ గుర్తొచ్చినట్టుగా ఉంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలవదు. తనెంత సులభంగా ఇషాన్ మాయమాటలు నమ్మి అతను తన్నెంతో ప్రేమిస్తున్నాడని పొంగిపోయి అతని ప్రేమలో పడింది. కానీ కొంచెం కూడా ఇషాన్ నటిస్తున్నాడని తెలుసుకోలేకపోయింది. అతని మాయలో పూర్తిగా పడిపోయింది. కానీ సిన్సియర్గా ప్రేమిస్తున్న రమేష్నేమో మృదులు నమ్మలేకపోయింది. ఈ ప్రేమ కూడా భలే విచిత్రమైంది. సిన్సియర్గా ప్రేమిస్తున్న వాళ్ళేమో దూరం చేస్తుంది, మాయమాటలు చెప్పేవాళ్ళకి అందుతుంది. రమేష్ పరిస్థితి కాస్త బాధ అనిపించింది వర్షిణికి. రమేష్, అతని దగ్గరికి వెళ్ళి పిలిచింది వర్షిణి. దాంతో అతను ఉలిక్కిపడి చూశాడు. సారీ మేడం, టైం అయినట్టుంది, నేను చూసుకోలేదు, ఏదో ఆలోచనలో అంటూ ఆగిపోయాడు. ఏం పర్వాలేదు రమేష్, మనిద్దరం మర్చిపోయినా గుర్తు చేయడానికి ప్రసాద్ వాళ్ళు ఉన్నారుగా, అటు చూడు, మన కోసమే వస్తున్నారంది దూరం నుంచి తమ వైపే వస్తున్న వాళ్ళని చూసి. దాంతో రమేష్ చిన్నగా నవ్వాడు. వైజాగ్ రాగానే పాత జ్ఞాపకాలు మెదిలినట్టున్నాయి, అడగకూడదు అనుకుంటూనే అడిగేసింది వర్షిణి.
మళ్ళీ వెంటనే నేనేంటి ఇలా అడిగాను అనుకుంటూ అపాజిట్గా అతని వైపు చూసింది. రమేష్ ఆమె వైపు చూస్తూ, కొన్ని జ్ఞాపకాలు ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేం మేడం. మర్చిపోయామన్న భ్రమలో ఉంటాం అంతే, కానీ మర్చిపోం. ఈ ప్రేమ భలే విచిత్రమైంది మేడం. కావాలనుకున్న వాళ్ళకి అందదు, వద్దనుకున్న వాళ్ళకి అందుతుందని నవ్వబోయాడు. కానీ అతని ముఖంలో బాధ తొంగి చూస్తోంది. ఐఎమ్ సారీ రమేష్, అనవసరంగా నేను బాధ పెట్టినట్టున్నాను, వర్షిని గిల్టీగా అంది. అదేం లేదు మేడం, నేను మర్చిపోతేగా. కాకపోతే నేనంటే ఇష్టపడిన అమ్మాయిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే తను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. మర్చిపోయాను అనుకున్నాను, కానీ ఓడిపోయాను. అతని గొంతు జీరగా పలికింది. దాంతో వర్షిని మనసు కలుక్కుమంది. నువ్వు ఓడిపోలేదు రమేష్, నీ వైపు నువ్వు గెలిచావు. నీ ప్రేమను అందుకోలేని దురదృష్టం మృదులది. ఎందుకో తెలియలేదు, వర్షినికి కూడా రమేష్ని చూస్తుంటే బాధ అనిపించింది. ప్రేమలో విఫలమైనా మోసపోయినా ఎంత బాధ ఉంటుందో తనకు కాక మరి ఇంకెవరికి తెలుస్తుంది? ఇంత సిన్సియర్గా ఉన్న ఇతన్ని మృదుల ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? పోనీ ఇషాన్ వల్ల అనుకోవడానికి తమ పెళ్లి తర్వాత కదా అతను మోసం చేసిందని తెలిసింది. అంతకుముందు నుంచే కదా రమేష్ సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు అనుకుంటూ. ఇప్పటికైనా నీ ప్రేమనికి దగ్గరగా ఉంది కదా రమేష్, ప్రయత్నించు, గెలుస్తావేమో ఆశాభావం వ్యక్తం చేసింది వర్షిని. వద్దు మేడం, మళ్ళీ నాలో ఆశలు రేపకండి. ఎందుకంటే ఒకసారి నన్ను కాదన్న అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టను. ప్రేమ అనేది దానంతట అదే పుట్టాలి. బలవంతం చేస్తేనో ఇబ్బంది పెడితేనో వాళ్ళ చుట్టూ తిరిగి విసిగిస్తేనో పుట్టదు. ఒకవేళ పుట్టినా అది తాత్కాలికమైందే. ఒక మనిషికి మరో మనిషిపై మనసులోంచి స్వచ్ఛంగా ప్రేమ పుట్టాలి. అదే నిజమైన ప్రేమని నేను నమ్ముతాను. మీరు చెప్పడం వల్ల, లేదా నేను ఇప్పుడు మీ దగ్గర పనిచేయడం వల్ల, పదే పదే కలవడం వల్ల మృదులకు నా మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడి మీ మాటల వల్ల ప్రేమ పుడుతుందేమో. కానీ అది సిన్సియర్ ప్రేమ అనిపించదు. జాలి కానీ ఆకర్షణ కానీ అవుతుంది అది. ఆ రెండు నాకు వద్దు మేడం. అలాంటి ప్రయత్నాలు మీరు ఏమన్నా చేయాలనుకుంటే చేయకండి. ఈ జీవితంలో నాకు తనకి రాసిపెట్టి లేదేమో. నా కోసం ఎక్కడో ఒక అమ్మాయి పుట్టుంటుందిలేండి. నాకు జత లేకుండా దేవుడు నన్ను భూమి మీదకు పంపించడు కదా, నవ్వుతూ అన్నాడు రమేష్. కానీ ఆ నవ్వులో కాస్త బాధ తొంగి చూసింది. ఆ మాటలకి వర్షిని నవ్వుతూ, ఆ జోడీ మృదులనే నాకు అనిపిస్తోంది రమేష్. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు, ఎన్ని సంవత్సరాల తర్వాతైనా గెలుస్తుంది. నాకెందుకో నమ్మకం ఉంది నీ ప్రేమ గెలుస్తుందని, సిన్సియర్గా అంది వర్షిని. మీరు ఇషాన్ సార్ మా ఇద్దరికంటే గొప్పగా ప్రేమించుకున్నారు కదా మేడం. నాదంటే వన్ సైడ్ లవ్, కానీ మీ ఇద్దరు అలా కాదుగా. ఒకరికొకరు ఎంత ప్రాణంగా ప్రేమించుకున్నారో నేను చూశాను. అంత గొప్ప ప్రేమ మీది. మరి మీ ప్రేమ ఎందుకు ఓడిపోయింది అన్నాడు రమేష్. ఆ మాటకి వర్షిని క్షణం పాట వాక్కయింది. రమేష్ అలా అడుగుతాడని ఊహించలేదు. ఇంతలో రమేష్ తను తప్పు తెలుసుకున్నట్టుగా, సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ, నా పరిధి దాటినట్టున్నాను. మీరేదో మాట్లాడేసరికి నేను నా నోటికొచ్చింది వాగాను, క్షమించండి కంగారుగా అన్నాడు రమేష్. నువ్వేమీ తప్పు మాట్లాడలేదు రమేష్, ఎందుకంత కంగారు పడుతున్నావు? నీ ప్రేమ గురించి నేను మాట్లాడినప్పుడు నువ్వు నా ప్రేమ గురించి మాట్లాడడంలో తప్పేమీ లేదు. నువ్వే అన్నావు కదా ఆ ప్రేమ ఎందుకు ఓడిపోయిందని. ఆ ప్రశ్నకు జవాబే వెతుకుతున్నాను, త్వరలో దొరుకుతుంది అనుకుంటున్నాను. నిజమైన ప్రేమ ఓడిపోదని నేను అన్నాను కదా, చూద్దాం నా విషయంలో కూడా అదే నెరవేరుతుందేమో, ఎవరికి తెలుసు అంటూ ముందుకు అడుగు వేసింది వర్షిని. ఆ మాటలు విన్న రమేష్, ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు, తన ప్రేమ కూడా గెలుస్తుందేమో అంటున్నారేంటి, తనకి పెళ్ళయింది కదా. రమేష్కి ఏం అర్థం కాక అయోమయంగా ఆమె వైపు చూస్తూ అనుసరించాడు. వర్షిని తనన్న మాటలకు తానే ఆశ్చర్యపోయింది. ఒసే వర్షిని, నీకు ఇషాన్ మీద ఇంకా ప్రేమ తగ్గినట్లు లేదు, అందుకే నీకే తెలియకుండా అలా మాటలు వచ్చేసాయి. నువ్వు ఇలాగే బలహీనంగా ఉండు, ఇషాన్ నిన్నొక ఆట ఆడిస్తాడు. అసలే కంత్రిగాడు, మాయల మరాఠీగాడు, నిన్ను ఈజీగా మళ్ళీ బాల్తో కొట్టించేస్తాడు. ముందు ఇషాన్ని బాగా పరిశీలించు, తను నిజంగా మారితే అంతకంటే కావాల్సిందేముంది. ఇది వరకులా తొందరపడకు, ఈసారి పడ్డావంటే తేరుకోలేవు. నీకు మరీ తొందర ఎక్కువైపోయింది. వైజాగ్ వచ్చేసరికి ఇషాన్ మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుంది అంటూ తన్ని తాను తిట్టుకుంటూ అంతలోనే నవ్వుకుంది వర్షిని. నడుస్తూనే రమేష్ వైపు చూసింది. అతను తన వైపు అయోమయంగా చూస్తూ నడుస్తున్నాడు.
నీ మాటలకి రమేష్కి పాపం మతిపోయినట్టుంది. పాపం బిడ్డ గిరగిల్లాడుతూ చూస్తున్నాడు. నీకు వేరే పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నాడు కదా. నువ్వలా మాట్లాడేసరికి తనకేమీ అర్థం కాలేదనుకుంటాను నవ్వుకుంటూ. రమేష్, ఆలోచించింది చాలు గాని రా, ఫ్లైట్కి టైం అవుతోంది. నా గురించి ఆలోచించడం మానే. నీకు అర్థం కాదు, కానీ నీ ప్రేమ మాత్రం సక్సెస్ అవుతుంది. నా మాట నమ్ము. ఈ సముద్రం సాక్షిగా ఎన్నో ప్రేమలు సఫలమయ్యాయి. నీది కూడా సఫలం అవుతుందిలే నవ్వుతూ అంది వర్షిణి. ముందు కంటే వర్షిణి చాలా సంతోషంగా ఉందని రమేష్కి అర్థమైంది. కానీ ఆమె మాటలు సగం అర్థమై సగం అర్థం కాకుండా ఉన్నాయి. ఇద్దరు వెళ్ళి కారులో కూర్చున్నారు. కార్లు ఎయిర్పోర్ట్ బాట పట్టాయి. ఇక్కడ ఇషాన్ అనుకున్నట్టుగానే ఆఫీస్ అయిన తర్వాత అమీర్ను కలవడానికి రెస్టారెంట్కి వచ్చాడు. అప్పటికే అక్కడ అమీర్ అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి అమీర్ తెచ్చిన సమాచారం ఏంటి? తను ఏం తెలుసుకున్నాడు? ఇషాన్కి ఏం చెప్పబోతున్నాడు? అది విన్న ఇషాన్ ఎలా రియాక్ట్ అవబోతున్నాడు? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.